నువ్వు నీ చెల్లెలు తప్ప ఇంట్లో వాళ్ళు మనుషులు కాదు అన్నట్టు ప్రవర్తిస్తున్నావు. నువ్వెందుకో చాలా అతి చేస్తున్నావు అనిపిస్తుంది. మీ ఇంట్లో వాళ్ళు ఎలాంటి వాళ్ళు నీకు తెలుసు కదా. ఆ రావణ రాజ్యంలో సీతమ్మలాగా శిశిర ఎన్ని ఇబ్బందులు పడబోతుందో నీకు అర్థం అవుతుందా? మీ సీతమ్మ చెల్లిని ఎవ్వరూ అపహరించుకొని వెళ్ళలేదు. కావాలనే వెళ్ళింది. కావాలనే ఆ జీవితాన్ని తనే కోరుకుంది. అయినా నీ చెల్లెలు సీతమ్మే కాదు, సత్యభామ. పొగరుగానే ఫేస్ చేస్తుందిలే. వదిలే. అది అమ్మాయికురాలు. అక్కడ ఎన్ని కష్టాలు పడుతుందో ఏమో. ఏం చేసైనా నా చెల్లెల్ని కాపాడుకోవాలి అర్జున్. నీకు అర్థం కావడం లేదు. నువ్వు మీ చెల్లెల గురించి ఆలోచించే మాటే అయితే మమ్మల్ని మర్చిపో. తనతోనే మాట్లాడుకో, నీ చెల్లి వాళ్లతోనే ఉండు. దేనికైనా ఒక పరిమితి ఉంటుంది, దేనికైనా ఒక పద్ధతి ఉంటుంది. నువ్వు మరీ మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావు. అర్జున్, ఊరుకో శివగామి, ఇది కరెక్ట్ కాదు. మా బాధ నీకు అసలు అర్థం కావడం లేదు. నువ్వు నీది ప్రేమ అనుకుంటున్నావు, కానీ శిశిర దాన్ని వంచన అనుకుంటుంది. నీ ఆప్యాయత చూసి నాటకం అనుకుంటుంది. ఆ శిశిర ఉన్న మానసిక పరిస్థితిలో తనకేమీ అర్థం కాదు. నువ్వెంత ఆప్యాయంగా మాట్లాడితే నువ్వు మోసం చేయడానికే అలా మాట్లాడుతున్నావు అనుకుంటుంది. అది నువ్వే అర్థం చేసుకోవడం లేదు. తనకి బుద్ధి వచ్చినప్పుడు, ఆలోచించే పరిస్థితి వచ్చినప్పుడు అప్పుడు ఏదైనా సహాయం చేద్దాం. నీ ఇష్టం.